బంగ్లాదేశ్లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం మైనార్టీలను అణగదొక్కేందుకు సహకరిస్తుందా? హిందువుల మనుగడ కోసం చేస్తున్న పోరాటాలను అణిచివేసి పూర్తి ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు మద్దతిస్తుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోవడంతో అక్కడ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే తాత్కాలిక ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు తీవ్రమవుతున్నాయి. మైనార్టీలపై జరుగుతున్న హింసను ఖండించాల్సిన ప్రభుత్వం తిరిగి కేసులు పెట్టడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. బంగ్లాదేశ్ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా మారుతోంది. ఏడాది ఆగస్టు నెలలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన కారణంగా షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బంగ్లాదేశ్లో హిందువులే టార్గెట్గా దాడులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో సనాతన జాగరణ మంచ్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ ప్రభుని అరెస్టు చేయడంతో అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మైనారిటీలకు రక్షణ లేకపోవడమే కాదు, అక్కడి రాజ్యాంగం నుంచి సెక్యులర్, సోషల్ అనే పదాలు కూడా తీసేయాలనే డిమాండ్ వస్తోంది. ఇదే జరిగితే బంగ్లాదేశ్ పూర్తిగా మారిన ఇస్లామిక్ దేశంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే తూర్పు పాకిస్తాన్ గా పేరున్న బంగ్లాదేశ్ నిజంగానే మరో పాకిస్తాన్ లా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ లోని మైనారిటీ హిందూ సమాజం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. హిందువులపై దాడులతో మొదలైన ఈ వివక్ష తర్వాత ఇటీవల కాలంలో భారత్ కు చేపల ఎగుమతిపై కూడా బంగ్లాదేశ్ పరిమితులు విధించింది. ఇక దసరా ఉత్సవాల సందర్భంగా హిందువులపై ఆంక్షలు విధించింది. నమాజ్ సమయంలో దుర్గ పూజలు ఆపేయాలంటూ డిమాండ్లు కూడా వచ్చాయి. రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు పండుగలో నిర్వహించే బహిరంగ వేడుకలను వ్యతిరేకించాయి. ప్రతి ఏటా దుర్గా పూజ పండుగ కోసం దేశవ్యాప్తంగా వచ్చే సెలవులు కూడా రద్దు చేయాలని కోరారు. దసరాకు ముందే ఢాకాలో అతివాద గ్రూపులు హిందువులకు వ్యతిరేకంగా ఒక భారీ మార్చ్ నిర్వహించాయి. దుర్గా పూజ కోసం హిందువులు ప్లే గ్రౌండ్ ని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు. సంవత్సరాల తరబడి ఆ వేదికపై దుర్గా పూజను జరుపుకునే హిందువులు దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ వ్యాప్తంగా వివక్షకు వ్యతిరేకంగా హిందువులు పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోవడంతో అక్కడ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. యూనస్ ప్రభుత్వం దాని మధ్యంతర ప్రభుత్వ ఆర్డినెన్స్ 2024కి తాత్కాలిక ఆమోదం పొందింది. ఈ చర్య మిలిటరీ కనుసన్నల్లో నడుస్తున్న యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి మరింత అధికారాలను ఇస్తుంది. ఈ కొత్త ఆర్డినెన్స్ బంగ్లాదేశ్లో కొత్త పార్లమెంటు ఏర్పాటు, ప్రధానమంత్రి నియామకం వంటి మధ్యంతర ప్రభుత్వ చర్యలను చట్టబద్ధంగా చెల్లుబాటయ్యేలా చేస్తుంది. అయితే దీనికి ఎటువంటి నిర్ణీత కాల వ్యవధి లేకుండా ప్లాన్ చేయడంపై పలు అనుమానాలు వస్తున్నాయి. 13వ పార్లమెంటు కొత్త ప్రధానమంత్రిని నియమించే వరకు ఈ తాత్కాలిక ప్రభుత్వం అధికారంలో ఉంటుందని నియమం ఉన్నప్పటికీ అది ఎప్పటి వరకు అనేది స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు బంగ్లాదేశ్ రాజ్యాంగం నుండి సెక్యులరిజం, సోషలిజం అనే పదాలను తొలగించాలని బంగ్లా అత్యున్నత న్యాయాధికారి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మధ్యంతర ప్రభుత్వం స్పందించాలని కోర్టు కోరింది. ఒకవేళ యూనస్ దీనికి ఓకే అంటే బంగ్లాలో లౌకికవాదం, సోషలిజం కనుమరుగయ్యే పూర్తి స్థాయిలో ఇస్లామిక్ స్టేట్ స్థాపన జరిగే అవకాశం ఉంది. ఒకవేళ బంగ్లాదేశ్ ఇస్లామిక్ స్టేట్ గా రూపాంతరం చెందితే అక్కడి జనాభాలో 8% ఉన్న హిందువులకు ఇబ్బందులు తప్పవు. భారత్ కు సన్నిహితంగా ఉన్న ప్రధాని హసీనా పారిపోయిన తర్వాత అక్కడ హిందువులపై దాడులు మరింత పెరిగాయి. 1951లో బంగ్లాదేశ్ జనాభాలో హిందువుల వాటా 22%గా ఉంది. హిందూ అమెరికన్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం 1964-2013 మధ్య మతపరమైన హింస కారణంగా 11 మిలియన్లకు పైగా హిందువులు బంగ్లాదేశ్ నుండి పారిపోయారు. అయితే హసీనా పాలనలో దాన్ని అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఇప్పుడు కేవలం హిందువులు 8% మాత్రమే ఉన్నారు. 1971లో పాకిస్తాన్ అధికారం నుండి బంగ్లాదేశ్ స్వాతంత్ర దేశంగా ఏర్పడినప్పటి నుండి పాక్ బంగ్లాను తూర్పు పాకిస్తాన్ గానే పరిగణిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ బంగ్లాను ఇస్లామిక్ సంస్థల ద్వారా పరోక్షంగా ప్రభావితం చేస్తుందనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఆందోళనల్లో పాల్గొన్న సనాతన జాగరణ మంచ్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును అరెస్టు చేయడంతో అక్కడ హిందువులను అణగదొక్కేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాక బంగ్లాదేశ్లో ఇస్కాన్ ను నిషేధించాలని పిటిషన్ దాఖలవ్వడం, ఇస్కాన్ కార్యకలాపాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం వంటివి చూస్తుంటే భవిష్యత్తులో బంగ్లాదేశ్ పూర్తిగా ఇస్లామిక్ దేశంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.